అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నవమాసాలు మోసిన కన్న కూతురునే కడ తీర్చడానికి పన్నాగం పన్నిన కన్న తల్లి కసాయితనం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని నిజాం సాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్ నగరానికి చెందిన మైనర్ బాలిక తీవ్ర గాయాలతో పడి ఉండడంతో శుక్రవారం స్థానికులు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భావించి కూతురిని తల్లే హత్య చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఇందులో బాధితురాలి తల్లితో పాటు తన ప్రియుడు మరియు ఓ ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలి తల్లి తన ప్రియుడు ఆటో డ్రైవర్తో కలిసి బాలికను జాన్కంపేట్ శివారులోని నిజాం సాగర్ కెనాల్ కట్ట ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. మెడకు ఉరివేయడంతో బాలిక కాసేపటికి మరణించిందని భావించి అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆసుపత్రికి తరలించారు. అయితే హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు కేసును సవాలుగా తీసుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. శుక్రవారం రాత్రి తల్లితో పాటు ఆమె ప్రియుడిని మరియు ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.